రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే అతని లేటెస్ట్ మూవీ కింగ్డమ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్టు ప్రకారం ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ చూడలేదని అంటున్నారు. దాంతో మూవీ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో సినిమా ట్రైలర్ లాంచ్ తిరుపతిలో జరగడం, అక్కడ విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ వైరల్ కావడంతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంబరాన్ని తాకాయి. దీనికి తోడు ట్రైలర్ సైతం అదిరిపోయిందని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. టీజర్ చూసి కథేమిటో అర్థం కాక కాస్తంత ఇబ్బంది పడిన వాళ్ళంతా ట్రైలర్ చూసి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మరో ప్రపంచంలోకి తమను తీసుకెళ్తాడని నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వార్త ఒకటి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. తన అన్నయ్య కోసం దేన్నైనా తగబెట్టేసే తమ్ముడుగానే కాకుండా కింగ్డమ్లో ట్రైబల్ గాను విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా 2 భాగాలుగా రాబోతోందట. సో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ చేయడం, అతని సినిమా 2 భాగాలుగా రావడం రెండు కూడా ఫస్ట్ టైం. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ 30,000 టికెట్ బుకింగ్స్ తో ట్రేడింగ్ లో దూసుకుపోతోంది. మూవీ టికెట్స్ ఆన్లైన్ లో బుకింగ్ ఓపెన్ కాగానే 24 గంటల్లో 30,000 టికెట్స్ అమ్ముడుపోయాయని మూవీ టీం చెబుతోంది. విజయ్ దేవరకొండకు గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోయినా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని, అలానే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ కు ఉన్న గుడ్ విల్ దీనికి యాడ్ అయిందని, అందుకే ఇంత గ్రాండ్ రెస్పాన్స్ వస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ కింగ్డమ్ ప్రీ సేల్స్లో జోరు చూపిస్తోంది. ఈ సినిమాను ఇండియాతో పాటు విదేశాల్లోనూ 30వ తేదీని ప్రీమియర్ షోకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్గూడలో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ అభిమానులు భారీ ఎత్తున దీనికి హాజరు కాబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కూడా ఈ వేడుకకు హాజరు కావడం మరింత జోష్ ఆడయ్యే ఆస్కారం ఉంది. అలానే అందాల భామ భాగ్యశ్రీ బోర్సే సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుంది. తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ ను అందుకుంటాడనే ధీమాను వ్యక్తం చేస్తోంది. కొద్ది కాలంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న సత్యదేవ్ సైతం ఈ సినిమాతో మరోసారి తన మార్కును చూపిస్తాడని అంటున్నారు. ఏది ఏమైనా కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండకు గ్రాండ్ విక్టరీని అందిస్తుందనే నమ్మకంతో అందరూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.